హాయ్ హలో దిస్ ఇస్ యశ్వంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. నోటికి పుల్లంగా కారంగా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెసిపీ అండి. పావు కేజీ బెండకాయలకి ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని వాష్ చేసుకుని అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో మెంతులు అండ్ ఆవాలు వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అండ్ పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే బెండకాయ ముక్కలు 1 ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి. వేయాలి. అవి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న 2 టమాటాస్ వేసుకోవాలి. బెండకాయలు కాస్త మగ్గిన తర్వాత పసుపు అండ్ 3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. బాగా కారం తినే వాళ్ళైతే మీ రుచికి తగ్గట్టు కారం పెంచుకోవచ్చు. పావు స్పూన్ జీరా పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని జ్యూస్ చేసుకున్న చింతపండుని వేసుకోవాలి. నేనైతే ధనియాల పొడి అసలు వేయలేదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ పోసుకొని సిమ్లో ఉంచుకొని ఇలా మూత పెట్టి ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. అప్పుడే పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ పావు స్పూన్ మెంతుల పౌడర్ అండి వేసుకొని బాగా కలిపెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ బెండకాయ పులుసు రెడీ. రైస్తో సంగటితో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. Do subscribe, like, share and comment. Bye.